హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి మన ఇంట్లో యూజ్ చేసుకున్న గోధుమ పిండి కవర్ని మొక్కలు వేసుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఫస్ట్ మనము ఈ కవరు పైన మొత్తం కట్ చేసుకొని కింద 2 డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పైన కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలి. మినిమం 2 మ్యాక్సిమం 5 దాకా పెట్టుకోవచ్చు. నేనైతే 5 డ్రైనేజ్ హోల్స్ పెట్టుకున్నాను. పెట్టుకున్న డ్రైనేజ్ హోల్స్కి ఇలా టైల్ ముక్కలు కానీ పెంకులు కానీ పెట్టుకోవాలి. లేకపోతే డ్రైనేజ్ హోల్ అనేది పూడిపోయి మట్టి బ్లాక్ అయిపోయి వాటర్ అనేది పోవు, రూట్స్ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ మనము దీంట్లో కొంచెము మట్టి వేసుకోవాలి. జస్ట్ ఒక లేయర్ అలా మట్టి వేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్టేజ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది పాడైపోయిన మొక్కజొన్న కండ ఇలాంటి లావు ఇవన్నీ అడుగున వేస్తాను. అడుగున వేస్తే ఏమవుతుందంటే ఎయిర్ గ్యాప్ లేకుండా డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా వాటర్ అనేది ఫ్లూయెంట్గా ఫ్లో అవుతుంది. ఏమన్నా లావు ఉంటే కింద వేసుకోండి, లేదా 2 మిక్స్ అయిపోయి ఉంటే వెట్టు డ్రై అన్ని నో ప్రాబ్లం 2 కలిపేసేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను మా గార్డెన్ని తీసేసిన ఆకులు ఉన్నాయండి, అవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇవి వచ్చి వుడ్ పీసెస్ అండి. ఈ వుడ్ పీసెస్ కూడా మనము మన సాయిల్ మిక్స్లో మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం చూసేసరికి అన్ని డీకంపోస్ట్ అయిపోయి ఉంటాయి. చెక్క పొడితో చేయబడినవి ఇవి. బయోడిగ్రేడబుల్ థింగ్స్ అన్నీ మనము సాయిల్ మిక్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనకి సాయిల్ అనేది దొరకదు కాబట్టి ఒక ప్లాస్టిక్, మెటల్, గ్లాసెస్, ఐరన్ ఇలాంటివి తప్పించి మిగతా అన్నీ మనకి డీకంపోస్ట్ అవుతాయి. ఆఖరికి కాటన్ క్లాత్స్ కూడా మనకి డీకంపోస్ట్ అవుతాయండి. అలాంటి పెద్ద పెద్ద శారీస్ ఏం వేయబడలేదు, కానీ చిన్న చిన్నవి వేస్తే అవి డీకంపోస్ట్ అవుతాయి. ఎందుకంటే మనకి కాటన్ అనేది మనకి ప్లాంట్స్ నుంచి వస్తాయి కాబట్టి అవి ఈజీగా డీకంపోస్ట్ అయిపోతాయండి. మామూలు వాటికంటే కూడా చాలా త్వరగా డీకంపోస్ట్ అవుతాయి. కాటన్ ఎలా డీకంపోస్ట్ అవుతుందో నాకు ఎలా తెలిసిందంటే, నా దగ్గర వెజిటేబుల్ ట్రేస్ ఉన్నాయి. ఆ ట్రేస్కి నేను ప్లాస్టిక్ కవర్స్ వేస్తాను. ఆ కవర్స్ ఒకసారి దొరకక నేను కాటన్ క్లాత్ వేశాను. నెక్స్ట్ ఆ కంటైనర్లో సాయిల్ నేను చేంజ్ చేసేటప్పుడు అసలు కాటన్ క్లాత్ అనేదే లేదు. ఏదైనా మన ఎక్స్పీరియన్స్ ద్వారానే మనం నేర్చుకుంటామండి. చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇవి వెయ్యొచ్చు, ఇవి వెయ్యకూడదు అని మనకే తెలుస్తుంది. అందరూ చెప్తారు ఉడకబెట్టినవి వేయకూడదు అని. నేనైతే గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉడకబెట్టినవి అన్నీ వేస్తానండి. అన్నీ మిక్స్డ్‌గా వేస్తాను. నాకేమీ కావు, మొత్తం డీకంపోస్ట్ అయిపోతాయి. అది ఏమవుతుందా అని మనం చెక్ చేస్తేనే మనకి ప్రాబ్లమ్, కానీ లేకపోతే దాన్ని మనం అలా వదిలేసేసేస్తే చాలా ఈజీగా డీకంపోస్ట్ అవుతాయి. ఇలా ప్లాస్టిక్ ఏదైనా ఉంటే తీసేయండి. ఇగోండి పేపర్స్, వేరుశనగ తొక్కులు, ఈ వేరుశనగ తొక్కులు కొంచెం డీకంపోస్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది. కానీ నో ప్రాబ్లమ్, మనం కంపోస్ట్‌లో సాయిల్‌లో మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే సమ్మర్ సీజన్‌లో మనం మల్చింగ్‌లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి డెకరేటివ్‌గా వస్తుంది కదా! పేపర్స్ కట్ చేసేసి ఏమన్నా డ్యామేజ్ అవ్వకుండా వీటిని కూడా మనం మన సాయిల్ మిక్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ న్యూస్ పేపర్స్ ఇలా పైదాకా వేసుకున్న తర్వాత దీనిపైన మట్టి వేసి కప్పేసుకోవాలండి. కప్పేసిన తర్వాత ఈ కవర్లో ఇప్పుడు చూసినట్లయితే ఈ మిర్చి మొక్క అయిపోయింది. ఇంకా ఉంచినా పెద్ద ఈల్డింగ్ ఏం రాదు, ఇంకా తీసేయొచ్చు. ఇక చూడండి నిమ్మ మొక్కలు, బత్తాయ ఇవన్నీ వాలంటరీగా వస్తాయండి. కానీ ఉంచినా కానీ ఇవి పెద్ద కాయలేం రావు. 2 ఇయర్స్ పడుతుంది. వీటి బదులు డ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోవడం బెటర్. ఇవి గ్రో కూడా చాలా స్లోగా అవుతాయి, గ్రోతింగ్ కూడా. ఇప్పుడు ఈ మొక్కలు తీసేసి ఈ మట్టిని మళ్ళా మనము ఈ కవర్లో ఫిల్ చేసుకుందాం. ఇలా మట్టి ఫిల్ చేసుకున్న తర్వాత మనము మినిమము దీనిని ఒక 15 డేస్ ఇలా వదిలేసి ఏదైనా విత్తనం పెట్టుకోవచ్చు. లేదా టమోటా, పచ్చిమిరపకాయ ఇలాంటి మొక్కలైతే పెట్టుకోవచ్చు. దోస గింజలు ఇవి వెంటనే అయినా వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ కవర్లన్నీ కూడా నేను ఇలా పెంచుకొని గ్రో చేసుకున్న మొక్కలే. ఇవి మినిమం 3 ఇయర్స్ ఉంటున్నాయండి. నేను గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను వీటిని యూజ్ చేస్తున్నాను. మినిమం 3 ఇయర్స్ గ్యారంటీ. ఇది ఈరోజు ఒక ఆటా బ్యాగ్ని మన ఇంట్లో కుండీలుగా ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి అండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.